ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఇవాళ 2 రిజర్వాయర్ల గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉస్మాన్ సాగర్ 2 గేట్లను, హిమాయత్ సాగర్ 1 గేట్ను ఎత్తి దిగువన ఉన్న మూసీ నదిలోకి నీటిని వదలనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, మరో 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? అప్డేట్స్ ఏంటి గణేష్? ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అంటే దాదాపుగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శంకర్పల్లి, షాబాద్ అలాగే మూసీ, ఈసా నదులు ఉప్పొంగి పొరడంతో కూడా 2 జంట జలాశయాలు అక్కడ హిమాయత్ సాగర్ కావచ్చు, అలాగే గండిపేట ఉస్మాన్ సాగర్ కు కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ 2 కూడా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకోవడం, అలాగే మరో 2 రోజుల పాటు వాతావరణ హెచ్చరికలు చేయడం, 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయనే నేపథ్యంలో కూడా జలమండలి అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ఇందులో భాగంగానే సాయంత్రం 5 గంటలకు జంట జలాశయాలు 2టికి సంబంధించి కూడా గేట్ ఎత్తుతామని కూడా ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. ఉస్మాన్ సాగర్ కు సంబంధించి చూసుకున్నట్టయితే 2 గేట్లు ఒక్కో అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేస్తుంది. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు సంబంధించి 1 అడుగు ఎత్తితే దానికి సంబంధించి 340 క్యూసెక్ల నీటి ప్రవాహం మూసీలోకి వెళ్లడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మూసీలోకి వెళ్ళినప్పుడు మాత్రం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రెవెన్యూ, జీహెచ్ఎంసీ అలాగే ఇరిగేషన్ అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పోలీసు అధికారులు కూడా, ఎందుకంటే ఆ మంచిరేవుల ప్రాంతంలో గతంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా వర్షపాతం వచ్చినప్పుడు ఆ మంచిరేవుల బ్రిడ్జి దానిపై నుంచి కూడా వాటర్ వచ్చిన సందర్భాలు ఉంది. కాబట్టి దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే 1400 క్యూసెక్లు ఎగువ నుంచి రావడం జరుగుతుంది. ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 1800 క్యూసెక్లు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు హిమాయత్ సాగర్ కు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 2 కూడా ఎఫ్టీఎల్ దశకు చేరుకోవడం జరిగింది. కాబట్టి మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఒక్కో అడుగు మేర 2 గేట్లను కూడా ఎత్తుతామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అటు హిమాయత్ సాగర్ కు, ఉస్మాన్ సాగర్ కు సంబంధించి గేట్లు ఎత్తడం కావచ్చు, అలాగే ఇటు సాగర్ కు కూడా భారీ ఎత్తున వరద నీరు రావడంతో 2 కూడా అంబర్పేట వద్ద కలుస్తాయి. కాబట్టి అక్కడ ఆ పరివాహక ప్రాంతం నుంచి కింది స్థాయిలో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 కలుస్తాయి. కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలని జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు. గణేష్, ప్రస్తుతం ఇన్ఫ్లో ఎట్లుంది? ఇన్ఫ్లో ఇంకా ఏదైతే మూసీకి సంబంధించి అటు ఈ ఉస్మాన్ సాగర్ కు 1800, అలాగే హిమాయత్ సాగర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే షాద్ నగర్, షాబాద్ నుంచి ఇటు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా దాదాపుగా 1400 ఇన్ఫ్లో హిమాయత్ సాగర్ కు ఉంది. అలాగే ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 1800 ఉండడం జరిగింది. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు శంకర్పల్లి, మూసీ, ఈసా 2 నదులు కూడా కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి పైన నుంచి కూడా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యం ఉంది. అలాగే కొద్దిసేపటి క్రితం కూడా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కూడా శివారు ప్రాంతంలో వర్షపాతం నమోదవుతుంది అన్న ఉద్దేశం కొద్ది కూడా ఎగువ నుంచి కూడా ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇన్ఫ్లో అనేది మాత్రం ఇటు గడ్డిపేటకి 1800, అలాగే హిమాయత్ సాగర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే 1800 ఇన్ఫ్లో ఉండడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.